హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ యూట్యూబ్. ఈరోజు ఈ వీడియోలో మీకు నంబర్ అండ్ కండిషనల్ ఫార్మాట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో. ఇక్కడ నేను ఏం రాస్తాను అంటే ఏ బి సి డి ఈ ఎఫ్ జి అని తీసుకుంటున్నాను. తీసుకొని వీటిలో వాల్యూస్ రాస్తాను. అంటే మనం ప్రాక్టీస్ కోసం లేదా క్లాస్ చెప్పుకోవడానికి అక్కడ కొన్ని వాల్యూస్ కావాలి కాబట్టి నేను వాల్యూస్ తీసుకుంటాను. ఆ వాల్యూసే తీసుకోవాలని కాదు, ఓకేనా? మీ ఇష్టం వచ్చిన వాల్యూస్ తీసుకోవచ్చు మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు. బట్ స్ట్రక్చరల్గా అయితే అలా తీసుకుంటే బాగుంటుంది. ఏబిసిడి ఈఎఫ్జి అని పెట్టుకొని పైన అంటే టేబుల్ హెడ్స్ లాగా పెట్టుకొని కింద వాల్యూస్ మీ ఇష్టం వచ్చిన వాల్యూస్ తీసుకోండి. ఓకే, పైన ఏబిసిడిని ఎందుకు పెట్టుకోవాలా, అలాగే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఫస్ట్ దాంట్లో పూజ అని పెట్టుకోవచ్చు, సెకండ్ దాంట్లో సల్మాన్ పెట్టుకోవచ్చు, థర్డ్ దాంట్లో మనోహర్ పెట్టుకోవచ్చు, ఫోర్త్ దాంట్లో మహబూబ్ అని పెట్టుకోవచ్చు. అలా నేమ్స్ పెట్టుకోవచ్చు. ఓకే, నేమ్స్ పెట్టుకోవచ్చు. లేదంటే నేను ఏఏఏ బీబీబీబీ సిసిసిసి అట్లా పెట్టుకుంటాడు కూడా, అలా కూడా పెట్టుకోవచ్చు. లేదా ఫస్ట్ దాంట్లో కర్నూలు, తర్వాత జోరాపురం, పూర్వకల్లు, మామిదాలపాడు అట్లా పెట్టుకుంటే అట్లా పెట్టుకోవచ్చు. ఓకే, ఊళ్ళో పేర్లు పెట్టుకోవచ్చు. లేదంటే ప్లేస్ పేర్లు పెట్టుకుంటే ప్లేస్ పేర్లు పెట్టుకోవచ్చు. ఓకే, న్యూ బస్ స్టాండ్, ఓల్డ్ బస్ స్టాండ్, రాజవిహార్, ఓకే, సి క్యాంపు, బల్లార్ చౌరస్తా, ఇలా ప్లేసెస్ నేమ్స్ పెట్టుకుంటాం అంటే పెట్టుకోవచ్చు. ఓకే, సో అలా ఏదైనా టెంప్లెట్స్ పెట్టుకోవాలి కాబట్టి హెడ్డింగ్స్ ఏమైనా పెట్టుకోండి. కింద వాల్యూస్ మాత్రం మీ ఇష్టం వచ్చిన వాల్యూస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టి పెట్టాలని లేదు, మీ ఇష్టం వచ్చిన వాల్యూస్ పెట్టుకొని వాటిపైన ప్రయోగాలు చేయండి, ప్రాక్టీస్. ఓకేనా? రైట్. ఇక్కడ పెద్ద వాల్యూ అయితే మళ్ళీ మీకు పెద్ద వాల్యూ ఉంది, అది కూడా తెలుస్తాయి కదా. నేను చూడండి ఇక్కడ బై మిస్టేక్ 0 పడింది అనుకోండి. ఒకవేళ ఏమంటారు ఇంటెన్షనల్గానే మీరు 0 రాశారు అనుకోండి, ఆటోమేటిక్గా 0ని అవాయిడ్ చేస్తారు. స్టార్టింగ్ 0 ఉంటే మళ్ళీ మధ్యలో ఉంటే తీసుకుంటుంది. ఓకే, మధ్యలో ఉంటే తీసుకుంటుంది. స్టార్టింగ్లో ఉంటే మధ్యలో కానీ లాస్ట్లో కానీ ఉంటే తీసుకుంటుంది. స్టార్టింగ్లో లేదు. సో మధ్య మరి స్టార్టింగ్లో 0 కావాలంటే ఏం చేయాలంటే దానికి ఒక ఆప్షన్ ఉంది, చెప్తాను నేను తర్వాత. ఇలా తీసుకున్నాం వాల్యూస్. ఓకే, మళ్ళీ టైప్ చేసుకుంటూ కూర్చోకుండా ఏం చేస్తానంటే ఇలా సెలెక్ట్ చేసుకొని కాపీ అంటున్నాను, Ctrl+C, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, మళ్ళీ ఇంకోసారి కాపీ చేసుకొని వేరే రేంజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈసారి కాపీ అని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా? అలాగే ఇలా హారిజాంటల్ కూడా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకొని కాపీ అని ఇక్కడ పేస్ట్ చేస్తాం. అంటే సేమ్ వాల్యూస్ కింద కూడా ఉండకుండా, అంతే అండి. ఓకే, డిఫరెంట్ వాల్యూస్ ఉండాలనే ఉద్దేశం ఉంటుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను ఈ రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? G5 to G15 వరకు సెలెక్ట్ చేసుకున్నాను. నంబర్ ఫార్మాట్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడికి వెళ్ళండి, నంబర్ ఫార్మాట్. ఓకే, దీంట్లోకి వెళ్ళి నేను జనరల్ నంబర్ ఫార్మాట్ ఉంది, నంబర్స్లోకి మార్చేస్తున్నాను. డెసిమల్ పాయింట్స్ యాడ్ అయినాయి చూడండి, 00. ఓకే, నెక్స్ట్ ఇది సెలెక్ట్ చేసుకొని అకౌంటింగ్ ఫార్మాట్ అప్లై చేయండి. కరెన్సీ ఉంది, కరెన్సీ అప్లై చేయండి. మీకు కరెన్సీ సైన్ వస్తుంది చూడండి. బట్ అలాగే నంబర్ ఫార్మాట్లో కన్వర్ట్ అయ్యి కరెన్సీ కూడా యాడ్ చేస్తుంది దీనికి. రైట్, మళ్ళీ ఇలా సెలెక్ట్ చేసుకొని అకౌంటింగ్ ఫార్మాట్కు అప్లై చేస్తున్నాను. సో కరెన్సీ వచ్చేసి ఇక్కడ వాల్యూతో పాటే వచ్చింది, ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసింది కరెన్సీ. ఒకవేళ కరెన్సీ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి. ఓకే, ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. నేను డాలర్స్ పెట్టాలా, వచ్చినాయి డాలర్స్. అలా కరెన్సీ మీకు అక్కడ ఆ కాలంలో ఏ కరెన్సీ కావాలి, ఈ కాలంలో రూపీస్ కావాలి, ఈ కాలంలో కరెన్సీ కావాలి, ఈ కాలంలో యూరోస్ కావాలి నాకు. ఓకే, ఇక్కడ నుంచి మీరు యూరోస్లోకి పెట్టుకోవచ్చు, యూరోస్. ఓకే, సో అలా మీరు కరెన్సీ అప్లై చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. రైట్, సో అది ఫార్మాట్ చేంజ్ చేసుకోవడానికి నంబర్ ఫార్మాట్. దాంట్లోనే మనకు షార్ట్ డేట్ ఆప్షన్ ఉంది. అంటే ఈ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని, ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని నంబర్ ఆఫ్ డేస్ కింద కన్సిడర్ చేసి 1900 అంటే మామూలుగా సిస్టమ్ డేట్, అప్లికేషన్ డేట్ వచ్చేసి 1900 నుంచి ఉంటుంది. ఓకే, 1900 నుంచి ఉంటుంది. సో 1900 నుంచి ఇప్పటి వరకు ఎన్ని డేస్ అవుతాయో అన్ని డేస్, అన్ని ఇయర్స్, మంత్స్, ఇయర్స్లో కన్వర్ట్ చేసుకుని డేట్ ఫామ్ చేస్తుంది. చూడండి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 343 డేస్ అవుతుంది, ఇక్కడ 678 డేస్ అవుతుంది, ఇక్కడ 23,00,000
12,323 డేస్ అవుతుంది. ఓకే, సో 1900 నుంచి ఇన్ని డేస్ అయితే ఏ ఇయర్ వరకు వస్తుందో ఆ ఇయర్ వరకు డేట్ ఫామ్ చేసి లేదా డేట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి చూపిస్తుంది. చూడండి, షార్ట్ డేట్ అంటాను. ఇందాక మనం తీసుకుంది 8,230 వరకు అంట, 8,230 వరకు. ఓకే, తర్వాత ఇది సెలెక్ట్ చేసుకొని లాంగ్ డేట్ అప్లై చేస్తాను. ఇది షార్ట్ డేట్ ఫార్మాట్, ఇది లాంగ్ డేట్ ఫార్మాట్. ఓకే, అలా. సో దాంట్లో ఉండే వాల్యూస్ని బట్టి మనకు ఎన్ని డేస్ అవుతుంది, ఎన్ని మంత్స్ అవుతుంది, ఎన్ని ఇయర్స్ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకొని ఆ డేట్ని ఫామ్ చేసి చూపిస్తాం మనకి. రైట్, అలా. ఇది కొటేషన్ సింగిల్ కోట్ యాడ్ అయింది కాబట్టి దాన్ని వాల్యూ కింద కన్సిడర్ చేయదు, ఇప్పుడు కన్సిడర్ చేస్తుంది. F2 అంటున్నాం. మనం ఏదైనా సెల్ ఎడిట్ చేయాలంటే షార్ట్ కట్ F2 అనొచ్చు, లేదంటే డబుల్ క్లిక్ చేయొచ్చు దాంట్లో. F2 అని అది తీసేసి మళ్ళీ తీసేసి ఎంటర్ చేస్తాం. ఓకే, అలా. షార్ట్ డేట్, లాంగ్ డేట్, తర్వాత దాన్ని టైంలోకి అవైలబుల్ టైంలో కన్వర్ట్ చేయడం. ఓకే, సో మళ్ళీ జనరల్ నెంబర్ ఫార్మాట్లో ఇవి ఏమైనా కూడా మీరు జనరల్ నెంబర్ ఫార్మాట్లోకి మార్చుకోవచ్చు సెలెక్ట్ చేసుకొని అంటే టైం. ఓకేనా, సో అలా. దాన్ని పర్సెంట్ వాల్యూగా కన్వర్ట్ చేయడం, పర్సంటేజ్ వాల్యూ. ఓకే, పర్సెంట్ వాల్యూగా మనం ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు అది. ఓకేనా, అలా జనరల్ నెంబర్ ఫార్మాట్ అది. తర్వాత మనము సపరేటర్ వాడతాం. ఇదేంటి, 1s, 10s, 100s, 1000s. ఓకే, 10,000s సపరేటర్ వాడుతున్నాను. చూడండి, సపరేట్ చేసిన అట్లా మనకి ఇండియన్ కరెన్సీ ఫార్మాట్లో చూస్తుంది ఇక్కడ 2,32,32,117. ఓకే, అలా ఇండియన్ కరెన్సీ ఫార్మాట్లో చూపిస్తుంది. ఒకవేళ మనం కరెన్సీ వేరే కరెన్సీ తీసుకుంటే దాంట్లోకి కన్వర్ట్ చేసి చూపిస్తుంది. ఆఫ్కోర్స్ ఒకవేళ వద్దనుకుంటే జనరల్ నెంబర్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయండి, సరిపోతుంది. రైట్, అలా. సో తర్వాత డెసిమల్ ప్లేసెస్ ఇంక్రీజ్ చేయడం, డెసిమల్ పొజిషన్స్ ఇంక్రీజ్ చేయడం. డాట్ తర్వాత వచ్చే డెసిమల్ ప్లేసెస్. ఒకవేళ మీకు తక్కువ ఉండే అనొద్దు. ఒకవేళ మనం ఏదైనా క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఇలా నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ వచ్చాయనుకోండి, అప్పుడు ఒకవేళ తగ్గించుకోవాలనుకుంటే ఆ సెల్స్ సెలెక్ట్ చేసుకొని డిక్రీజ్ డెసిమల్స్ ద్వారా డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, డెసిమల్ ప్లేసెస్ వచ్చేసి రౌండ్ వాల్యూ కన్వర్ట్ అయిపోతాయి తగ్గిన వల్ల 2 పెట్టుకోవచ్చు. మనం జనరల్గా మనం ఎక్కడైనా రాసేది కూడా 2 రాసుకుంటాం. అలాగే ఇక్కడ కూడా మనం 2 పెట్టుకోవాలనుకుంటే 2 పెట్టుకోవచ్చు. రైట్, మన జనరల్ నెంబర్ ఫార్మాట్ అంటున్నాం. సో అవి డెసిమల్ ప్లేసెస్ ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం. క్లియర్. తర్వాత ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్ వెళ్తున్నాం. సెలెక్టెడ్ సెల్ రేంజ్లో పర్టికులర్ వాల్యూస్ హైలైట్ చేయొచ్చు, లేదా పర్టికులర్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ని హైలైట్ చేయొచ్చు. ఓకే, హైలైట్ చేయడం. సపోజ్ మనము ఒక ఎంప్లాయీ డేటా రాసాం అనుకోండి, దానిలో ఎంప్లాయీకి సంబంధించిన శాలరీస్ ఉన్నాయి. ఓకే, ఆ శాలరీస్లో ఎంప్లాయీస్ 25,000 కంటే తక్కువ ఉండే శాలరీస్ ఉండే 25,000 కంటే తక్కువ శాలరీస్ ఉండే ఎంప్లాయీస్ డేటాని హైలైట్ చేయాలనుకుంటాం. అప్పుడు ఆ శాలరీస్ కాలం సెలెక్ట్ చేసుకొని మనము ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ ద్వారా వాటిని హైలైట్ చేయొచ్చు. చూద్దామా ఎలాగో. ఇక్కడికి వెళ్ళండి, హైలైట్ సెల్స్ రూల్స్ అని తీసుకొని నేను లెస్ దాన్ 25,000 అని రాస్తాను. హైలైట్ అయినా అవన్నీ నేను లెస్ దాన్ 10,000 అంటాను, లేదా లెస్ దాన్ 1,000 అంటాను, లెస్ దాన్ 500 అంటాను. ఓకేనా, అలా. ఇప్పుడు కలర్స్ కూడా మార్చుకోవచ్చు మనం. ఓకే, ఓన్లీ రెడ్ టెక్స్ట్, లేదా రెడ్ బార్డర్ ఆ సెల్స్కి, లేదా ఫిల్లింగ్ రావాలి, టెక్స్ట్ రావాలి అనుకున్నప్పుడు ఇది వాడతాం, ఎల్లో కాంబినేషన్లో. ఓకే, ఓకే అంటాం. ఓకే అంటే అది అప్లై అవుతుంది, కండిషనల్ ఫార్మాటింగ్ అనేది అప్లై అవుతుంది. చూడండి, వాటిని హైలైట్ చేసిందా అలా. సో ఇట్లా మనం ఓన్లీ కాలం సెలెక్ట్ చేసుకొని హైలైట్ చేయొచ్చు, ఇట్లా ఓన్లీ రో సెలెక్ట్ చేసుకొని హైలైట్ చేయొచ్చు. నేను రేంజ్ ఆఫ్ సెల్స్ సెలెక్ట్ చేసుకుని హైలైట్ చేశాను. నేను బిట్వీన్ అంట, బిట్వీన్ 10,000 అండ్ 25,000 అంట. ఓకే, బిట్వీన్ 10,000 అండ్ 25,000 వాటిని హైలైట్ చేస్తుంది
అండు అంటున్నాను. ఓకే, అలా మనము హైలైట్స్ చేయొచ్చు దీని ద్వారా. దీనిలో మళ్ళీ మనకి బిట్వీన్ ఉంది, ఈక్వల్ టు, ఓకే, 343 ఉండేవి హైలైట్ చేయాలి. ఓన్లీ 343 ఉండే వాల్యూస్ మాత్రం హైలైట్ చేస్తుంది. ఓకేనా కూడా క్యాన్సిల్ అంటున్నాను నేను. అలా గ్రేటర్ దెన్ వాల్యూస్, టెక్స్ట్ దట్ కంటైన్, ఓకే. సో మనం ఏదైనా రేంజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో ఈఎల్ ఉండేటివి హైలైట్ చేయమంటాను. ఈఎల్ ఉండేవాడిని హైలైట్ చేయమంటాను. దీంట్లోకి వెళ్ళి టెక్స్ట్ దట్ కంటైన్ ఈఎల్ అని రాస్తాం. సో దీనిలో ఈఎల్ ఉంది అంటే వెళ్ళేపు అనే దాంట్లో ఈఎల్ ఉంది, జీరంలో ఈఎల్ ఉంది, అందుకోసం ఆ రెండింటిని హైలైట్ చేసింది. అర్థమైందా? సో అలా క్యాన్సిల్. అలా టెక్స్ట్ ఉండేదాన్ని కూడా, అంటే ఇప్పుడు సపోజ్ నేమ్లో బాబు అని వస్తుంది జనరల్గా, బాబు. సో మొత్తం ఎంప్లాయీస్లో లేదా స్టూడెంట్స్లో బాబు అని ఎవరికైతే ఉందో వాళ్ళని హైలైట్ చేయాలనుకుంటే టెక్స్ట్ దట్ కంటైన్ బాబు అని కొట్టేస్తే మొత్తం ఎంప్లాయీ నేమ్స్లో బాబు అని ఎవరైతే ఉందో వాళ్ళని హైలైట్ చేస్తుంది. ఓకే, మొత్తము నేమ్స్లో కుమార్ ఎవరికైతే ఉందో వాళ్ళని హైలైట్ చేయాలంటే టెక్స్ట్ దట్ మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ దట్ కంటైన్కి వెళ్ళి కుమార్ అని రాస్తే కుమార్ అని ఎవరికి నేమ్స్ అయితే ఉందో వాళ్ళందరినీ హైలైట్ చేస్తుంది. కిరణ్ కుమార్, రాజేష్ కుమార్, అట్లా రంజిత్ కుమార్, ఇలా ఎవరికి కుమార్ అని ఉంటే వాళ్ళని హైలైట్ చేస్తుంది. సో అది టెక్స్ట్ దట్ కంటైన్. తర్వాత మనకు దీనిలోనే డేట్ వైజ్గా కూడా తీసుకోవచ్చు. డేట్ అక్కరింగ్, ఏదైనా ఒక పర్టికులర్ డేట్ మెన్షన్ చేస్తే ఆ రేంజ్లో ఉండే డేట్ ఏమైనా ఉంటే అవి వాటిని హైలైట్ చేస్తుంది. దీంట్లో డేట్స్ ఉంటే అది కండిషనల్ ఫార్మాటింగ్లో హైలైట్ సెల్స్ రూల్స్లో ఉండేది. రిపీటెడ్గా ఉండేవాడిని హైలైట్ చేయమంటాం. అన్ని రిపీటెడ్గా ఉండేవి అనమాట, కొత్త వాల్యూస్ ఏవి లేవు. ఓకే, దీంట్లో కూడా రిపీటెడ్గా ఉంటాయి అన్ని, ఎందుకంటే కాపీ చేసాం కాబట్టి. కొన్ని లేవు, కొన్ని యూనిక్ వాల్యూస్ ఉన్నాయి, కొన్ని మాత్రమే యూనిక్ వాల్యూస్ ఉన్నాయి, అన్నీ రిపీటెడ్ ఉన్నాయి. ఓకే, ఆ రెడ్ కలర్ రానివన్నీ యూనిక్ వాల్యూస్ అంటే వాటికి డూప్లికేట్స్ లేవని, రిపీట్ కాలే. ఓకేనా, అట్లా. సో డూప్లికేట్ వాల్యూస్. తర్వాత టాప్ ఆర్ బాటమ్ రూల్స్ అనేది టాప్ 10 ఐటమ్స్ని హైలైట్ చేయమని, హైయెస్ట్ 10 ఐటమ్స్ని అది చేస్తుంది. ఓకే అంటే అప్లై అవుతుంది, క్యాన్సిల్ అంటున్నాను. అలాగే బాటమ్ 10 ఐటమ్స్ కూడా హైలైట్ చేసుకోవచ్చు, అంటే లోయెస్ట్ 10 ఐటమ్స్ క్యాన్సిల్. అలా మనము టాప్ 10% అబోవ్ యావరేజ్, మొత్తానికి సెల్ రేంజ్ ఉందా ఆ వాల్యూస్ అన్నిటికి యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూ పైన ఉండే వాల్యూస్. బిలో యావరేజ్ కూడా హైలైట్ చేయొచ్చు. ఇది బిలో యావరేజ్ ఉన్నట్టు ఎక్కువ ఉన్నాయి, క్యాన్సిల్ అన్నాను అది. సో అవి టాప్ ఆర్ బాటమ్ రూల్స్. తర్వాత డేటా బార్స్, దీంట్లో కలర్ ఫిల్లింగ్ చేయడం. అంటే పెద్ద వాల్యూస్కి ఎక్కువ ఫిల్లింగ్ ఉంటుంది సెల్లో, తక్కువ వాల్యూ ఉండే వాటికి తక్కువ ఫిల్లింగ్ ఉంటుంది. చూడండి, వాటి రేంజ్ని బట్టి, వాల్యూ రేంజ్ని బట్టి ఫిల్లింగ్ వస్తుంది. ఓకే, చూడండి, ఇది క్రోర్స్లో ఉంది కాబట్టి దీనికి ఎక్కువ ఫిల్లింగ్ వచ్చేది. మిగతా వాటికి అంటే వీటికి రాలేదు కదా, వాటికి కూడా వచ్చి ఉంటుంది కానీ మనకు కనపడంలా, లిటిల్ బిట్ చాలా తక్కువ వచ్చి ఉంటుంది మనకు కనపడనంతగా. ఓకే, ఇప్పుడు నేను దీన్ని తీసేస్తాను, ఇలా పెట్టాను అనుకోండి. చూడండి, ఇది హైయెస్ట్ అవుతుంది కాబట్టి దీంట్లో ఎక్కువ వచ్చింది. చూడండి, అర్థమైందా? నేను ఈ వాల్యూ కాపీ చేసుకుంటా, కాపీ చేసుకొని కంట్రోల్-C. తర్వాత ఫైండ్ అండ్ సెలెక్ట్లో వెళ్ళి రీప్లేస్ అంటాను. రీప్లేస్ అని ఫైండ్ వాడి దగ్గర ఆ వాల్యూ పేస్ట్ చేస్తాను. అక్కడంతా నాకు 231 2 3 రావాలా, 231 2 3 రావాలా, తక్కువ వాల్యూ. నేను చేసినట్టు రీప్లేస్ ఆల్ అంటాను. సో ఈ వాల్యూ ఎక్కడ ఉందో అక్కడంతా ఈ వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా, అట్లా. సో అది ఇంకా నెక్స్ట్ ఫైండ్ అంటే మళ్ళీ లేదు, అది రీప్లేస్ ఆల్ అన్నాం కాబట్టి రీప్లేస్ అయిపోయింది. సో ఇక్కడ కూడా ఒకటి పెద్ద వాల్యూ ఉంది కదా, దాన్ని కూడా రీప్లేస్ చేయాలంటే చేసుకోవచ్చు. మనం సెలెక్ట్ చేసుకోండి, కాపీ అనండి, ఫైండ్ అండ్ రీప్లేస్లోకి వెళ్ళి ఆ వాల్యూ పేస్ట్ చేయండి ఇక్కడ. తర్వాత మీకు ఏం కావాలో అది పేస్ట్ చేసి అది టైప్ చేసి రీప్లేస్ ఆల్ అనండి, క్లోజ్. అట్లా ఓకే, ఆటోమేటిక్గా ఫిల్లింగ్ వచ్చేసింది. చూడండి, తర్వాత కలర్ స్కేల్ కూడా ఉంది.
ఇది తీసుకుంటే మనకి హైయెస్ట్ వాల్యూకి గ్రీన్, లోయెస్ట్ వాల్యూకి రెడ్ వస్తుంది. ఓకే, అలా అప్లై చేసుకోవచ్చు మీరు కండిషన్ ఫార్మాటింగ్ ద్వారా. ఓకేనా, క్లియర్ రూల్స్ అంటే రూల్స్ క్లియర్ చేయడానికి కండిషన్ ఫార్మాటింగ్ రూల్స్ క్లియర్ చేయవచ్చు. సో అవి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్ ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఐకాన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అంట. హైయెస్ట్, హై, మీడియం, లో, లోయెస్ట్. ఓకేనా, అవి ఐకాన్స్ కూడా యాడ్ చేస్తుంది. వద్దనుకుంటే క్లియర్ ఫార్మాటింగ్ రూల్స్ అంటాను. ఓకేనా, సో అది కండిషన్ ఫార్మాటింగ్. న్యూ రూల్స్, మీ ఓన్ రూల్స్ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉంది. కలర్ రూల్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకుని ఇవన్నీ సెట్ చేయాల్సి ఉంటుంది. ఏ కలర్స్ ఏ రేంజ్కి ఏం కావాలి అనేది సెట్ చేసుకోవచ్చు. సరే, సో ఇప్పుడు దీనికి నేను టేబుల్ ఫార్మాట్ అప్లై చేస్తాను. పక్కనది ఫార్మాట్ యాజ్ టేబుల్. మీకు ఏ టేబుల్ ఫార్మాట్ కావాలో సెలెక్ట్ చేసుకుంటే ఆ టేబుల్ ఫార్మాట్ ఓకే చేస్తే అప్లై అవుతుందండి. ఓకే, టేబుల్ ఫార్మాట్ వచ్చేస్తుంది. రైట్, కంట్రోల్ జెడ్ అండు తెలుసు కదా, అది టేబుల్ ఫార్మాట్ అప్లై చేయడం. అలా కాకుండా నేను సమ్ సెల్స్ మాత్రం సెలెక్ట్ చేసుకుని వాటికి సెల్ స్టైల్స్ అప్లై చేయొచ్చు. వీటికి నాకు హెడ్డింగ్ వన్ స్టైల్ కావాలా. ఓకే, తర్వాత ఫస్ట్ కాలం సెలెక్ట్ చేసుకొని దానికి ఒక సెల్ స్టైల్ యాడ్ చేసుకోవచ్చు. నేను దీనికి ఈ టైప్ ఆఫ్ సెల్ స్టైల్ యాడ్ చేస్తాను. లాస్ట్ కాలం సెలెక్ట్ చేసుకొని దానికి ఒక సెల్ స్టైల్ యాడ్ చేస్తాను. గ్రీన్లో యాడ్ చేశాను. అలాగే బాటమ్ సెలెక్ట్ చేసుకొని దానికి ఒక స్టైల్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇది వీటికి హెడ్డింగ్ వన్ అప్లై చేశారు కదా, లేదు వేరే స్టైల్ కావాలంటే ఈ స్టైల్ అప్లై చేస్తున్నాను. ఓకే, సెల్ స్టైల్స్ ద్వారా మీరు సెలెక్టెడ్ సెల్స్కి స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు. దీంట్లో మీకు ఫిల్లింగ్, బార్డర్స్ అంటే కలర్స్, ఫాంట్ కలర్స్, ఫిల్లింగ్ అంటే సెల్ ఫిల్లింగ్, ఫాంట్ కలరు, అలాగే వాటికి సంబంధించిన బార్డర్స్. ఓకే, అలాగే ఎఫెక్ట్స్ కూడా వస్తాయి కొన్ని టెక్స్ట్ స్టైల్స్కి అంటే సెల్ స్టైల్స్కి. ఓకేనా, సో ఇది బార్డర్స్ ఇస్తుంది. సెలెక్ట్ చేసుకున్న వాటికి అది బార్డర్ స్టైల్ అప్లై చేస్తుంది. బార్డర్ స్టైల్ వచ్చింది చూడండి. ఓకే, అలా వద్దనుకుంటే నార్మల్. రైట్, అలా సెల్ స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం మరికొంత నేర్చుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.